సో మహాలక్ష్మి ప్రోగ్రాము డిజైన్ లోపల కేవలము మీ జర్నీ చేసినప్పుడు అమౌంట్ ప్రభుత్వం భరించడమే కాదు. సో గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ గౌరవ మంత్రివర్యులు కానీ మాట్లాడినప్పుడు మీరు చూసి ఉంటారు. సో ఈ ఉచిత బస్సు సౌకర్యం కల్పించడం ద్వారా ఫస్ట్ మహిళలు బయటకు రావాలి. వచ్చి మీకు ఏదైనా అవసరం ఉంటే ఇమ్మీడియట్గా వెళ్ళి పని చేసుకొని వచ్చేందుకు అవకాశం, అంటే మీ మూమెంట్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో మంచి ఉద్దేశంతో పెట్టారు. అది సక్సెస్ఫుల్గా మనము గత సంవత్సరం 8 నెలల నుండి కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నాం. సో దీని ద్వారా మహిళల ప్రయాణం అనేది పెరిగింది అనేందుకు నిదర్శనం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీతో మాట్లాడినప్పుడు నిజామాబాద్ రీజియన్ లోపల ఇంతకుముందు 250 బస్సులు ఉండేవి. 250 బస్సులు ఈ స్కీమ్ ప్రారంభం కాకముందు ఉన్నప్పుడు మహిళలు ప్రయాణం చేసేటోళ్ళు, పురుషులు కూడా ప్రయాణం చేసేటోళ్ళు. సో ఫ్రీగా ఇవ్వకపోతే ఈ 200 బస్సులు సరిపోయేవి. ఇంతే ప్రయాణం అవుతుంది, రెగ్యులర్గా జనాభా పెరుగుతుంది కాబట్టి 5-10 యాడ్ చేసుకుంటూ పోతారు. కానీ ఈ స్కీమ్ స్టార్ట్ చేసిన తర్వాత మహిళా ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఆ గణనీయంగా పెరిగే వారికి ఈ బస్సులు సరిపోక 250కి తోడు 141 ఎక్స్ట్రా ఉన్నారు. ఈ 250 బస్సులలో ప్రయాణం చేస్తుండ్రు, 141 బస్సులలో అడిషనల్గా ప్రయాణం చేస్తున్నారు. అంటే కంటే ఎక్కువ పెరిగింది. చీఫ్ మినిస్టర్ శ్రీ రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హయాం మేరకు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ, తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఏదైతే ఈ ఉచిత మహిళా పథకం స్కీమ్ ప్రారంభించిందో, ఇవాల్టి వరకు చూసినట్లయితే అండి 200 కోట్ల మహిళలు ఈ పథకాన్ని ఉపయోగించడం జరిగింది. ఇవాల్టి వరకు సంవత్సరం దాటి సుమారుగా 8 నెలలు దాటుతా ఉంది. సంవత్సరం 8 నెలలు దాటిన తర్వాత కూడా ఇవాళ ఉచిత ప్రయాణం చేస్తున్న మహిళలకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అహర్నిశలు ప్రయత్నిస్తా ఉంది.